అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే ఎడ్ల పందాలకు భిన్నంగా ఈ ఏడాది ఒక మంచి ఉద్దేశంతో గుర్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు చేబ్రోలు జనసేన నాయకులు ఓరుగంటి పెదకాపు. అంతరించిపోతున్న గుర్రాల జాతులను రక్షించే విధంగా వాటి సంరక్షణ పోషణ చేసేవారికి ఆసక్తి కలిగించేలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి వివిధ జాతుల అలాగే వివిధ సినిమాలలో హీరోలు అధిరోహించిన గుర్రాలను చేబ్రోలు గ్రామానికి రప్పించి వాటి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది సంఖ్యలో ఔత్సాహికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గుర్రాల పరుగు పందాలను నిర్వహించి గెలిచిన వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులను స్థానిక జనసేన నాయకులు కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో ఢాకు మహారాజ్, మగధీర, బాహుబలి మొదలైన సినిమాలలో హీరోలు అధిరోహించినటువంటి అశ్వాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ అశ్వ ప్రదర్శన ఎంతో ఆసక్తిగా ఆద్యాంతం సాగింది. ఈ సందర్భంగా ఓరుగంటి పెదకాపు వారి తనయుడు మీడియాతో మాట్లాడుతూ రాజసానికి ధీరత్వానికి ప్రతీకగా నిలిచే అశ్వాల పోషణ సంరక్షణ నేడు ఆదరణకు నోచుకోవడం లేదు అని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాటి పోషణ సంరక్షణ ఆసక్తికరంగా మారుతుందనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక జనసేన నాయకులు, జన సైనికులకు, వీర మహిళలకు, స్థానిక పెద్దలకు, ప్రముఖులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మాచారం శ్రీను దేవన్స్ గుర్రం 2 3 అమ్మా అందేసుకుందండి. వచ్చేసిందా వచ్చేసిందా స్టాప్. 1 2 3 స్టార్ట్. ఏం పెరగండి, ఏం పాడు చేయొద్దు అంటారండి. బాబు 1 2 3 స్టార్ట్. చిరుతండి అదే జనం లేకండి బాబు, సంబంధం లేదు. బాబు వచ్చేస్తున్నారు. రెడీ రాసు 1 2 3 స్టార్ట్. రెడీ 1 2 3 స్టార్ట్. లగా వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. స్టాప్. చాలా స్పీడ్ గా కొడతాడండి. సరదాగా తీసుకొచ్చాము, పంజాబ్ నుంచి తీసుకొచ్చామండి గుర్రాన్ని. అయ్యా సతీష్ గారు కాపు మీద వెళ్ళండి. రోడ్డు బాగాలేదు, కాపు మీద. పెద్ద కాపు ఎలాగైనా సరే ఈ రోజు ఈ గుర్రం రావాలి, పరిమాణం తెప్పించారండి గుర్రాన్ని. 2 3 వెళ్ళండి. కేవలం వీక్షించడానికి మాత్రమే, కేవలం రైడింగ్స్ కాదండి, నటకలకే తీసుకొచ్చాం గుర్రం. మీరు సైడ్ అవ్వాలి. అయ్యా చాలా స్పీడ్ గుర్రం. బాగా స్పీడ్. 1 2 3 వచ్చేయండి. 3 నిమిషాలు దాటిందే గుర్రం బయలుదేరి. లగలమ్మా లగల సైడ్ లగల బాబు లెగ గిరికమ్మలేదు. వచ్చేయండి. మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుందండి. చోడమాంబిక విక్రమ్ స్వామి డ్రోన్ ఫ్లై చేసే ఒకసారి ఇక్కడ రండి స్టేజ్ దగ్గరికి. 1 2 3
నా పేరు ఓరిగంటి పెద్దగొప్పండి. మాది చేబ్రోలు గొల్లప్రోలు మండలం నుంచి. గతంలో 2019లో పెడదామని అనుకున్నామండి ఈ ప్రోగ్రామ్ని. కాకపోతే పెట్టలేకపోయామండి అప్పుడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ పెడదామని చెప్పేసి మేము ఈ నెల నుంచి కూడా మేము చాలా అనుకుని మొత్తం కుర్రోళ్ళందరితో కూడా కలుపుకుని పెడదామని ఈ ప్రోగ్రాం నిర్ణయించుకున్నామండి. ఇవాళ మొత్తం ఈ సీతారామ కళ్యాణం మహోత్సవంగా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి. ఇది మొత్తం తెలంగాణ నుంచి మొత్తం ఈ ఆంధ్ర నుంచి మొత్తం అంతా కూడా మొత్తం 2 రాష్ట్రాల నుంచి కూడా మొత్తం గుర్రాలు మొత్తం ఇంచుమించు 70 గుర్రాల దాకా వచ్చి ఉన్నాయండి. మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఎడ్ల పోటీలు మామూలుగా జరుగుతాయండి. కాకపోతే ఏంటంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మామూలుగా గెలిచారు కాబట్టి మామూలుగా ఈ ప్రోగ్రాన్ని మేము పెట్టడం జరిగిందండి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ మామూలుగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇదే మొదటిసారి మామూలుగా గుర్రం పోటీలు మామూలుగా జరిగింది. వెంకట్ అండి. ఇది పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం చేబ్రోలు. యాక్చువల్గా ఇది పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇట్లా ఈ గుర్రాల ప్రదర్శనే కాదు, గుర్రాల పోటీలే కాదు, ఎప్పుడు జరగలేదు. అంటే ఓన్లీ పిఠాపురం నియోజకవర్గం అయితే ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటిసారి. ఒకప్పుడు ఎప్పుడు కూడా మనకి ఎడ్ల పందాలు జరిగేవి. ఇది ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తుంటే అన్ని పల్లెటూర్ల నుంచి మొత్తం కూడా చాలా ఇప్పుడు భీమవరం కావచ్చు, ఈ అనకాపల్లి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో కూడా మొత్తం అన్ని కూడా గుర్రాలు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ప్రదర్శనతో పాటు గుర్రాల పోటీలు నిర్వహించారు. వీళ్ళందరికీ కూడా మనం వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిరాశపరచకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి షీల్డ్స్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా వీళ్ళకి ఇక్కడ వసతి ఇదంతా ఏర్పాటు చేసి గత 2-3 రోజుల నుంచి ఇక్కడ వాళ్ళని చూసుకుంటూ అండ్ ఇక్కడ ఫస్ట్ 10 మంది గెలిచిన వాళ్ళకి 10 మందికి కూడా ఇక్కడ మన ఈ ఓరిగంటి పెద్దగొప్ప గారి ఆధ్వర్యంలో అండ్ జనసేన నాయకుల సహకారంతో వీళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఇక్కడైతే మనం చూస్తే ప్రజెంట్ అంటే ఇంచుమించు ఇప్పుడు చేబ్రోలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇంటి పక్కన ఎప్పుడు కూడా ఇంత జనం మనం చూసుంటాం నిజంగా. లిటరల్లీ ఒక 80,000 నుంచి 90,000 వరకు ఉంటారు ప్రజెంట్ అయితే. అండ్ ఇందులో పాల్గొన్న గుర్రాలు వచ్చేసి 70 నుంచి 80 గుర్రాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు. రికార్డు స్థాయి చెప్పాలంటే మనం ఎప్పుడు కూడా ఈ సీతారామస్వామి వారి రథోత్సవం సందర్భంగా ఎడ్ల పందాలు జరిపేది చేబ్రోలు గ్రామంలో. కానీ ఇప్పుడు మాత్రం గుర్రం పందాలు అనేసరికి అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగా అంటే ఆకర్షిస్తూ అందరూ కూడా వచ్చి ఈ గుర్రాల ప్రదర్శన చూడడమే కాదు వాళ్ళ పోటీలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.